మీ పేరు? మా పేరు జానకిరామ్. జానకిరామ్ గారు, ఇప్పుడు 4వ తేదీన రిజల్ట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలత వస్తుంది అనుకుంటున్నారు? అనుకూలత అంటే ఏం లేదండి, ప్రజలు డబ్బుల మీదే మొహం చూపిస్తున్నారు కాబట్టి నాకు తెలిసి డబ్బు ముందుగానే పంచారు, ఈ 5 ఏళ్లలో పంచారు. సంక్షేమం ఆ రేంజ్లో జరిగింది. డబ్బులు పంచడంలో ఈ ప్రభుత్వం జరిగినట్లు ఎక్కడా జరగలేదు. ఈ మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఈ రేంజ్లో పంచడం అనేది. అసలు మనం చెప్పలేము, అన్ని పథకాలు ఉన్నాయి ఆంధ్రాలో అయితే. కుంభకోణం కూడా బాగా జరుగుతుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కూడా కుంభకోణం చూపారండి. వాళ్ళు చూపించిన సంక్షేమం మాత్రమే చూపిస్తారు. ఎంతమందికి ప్రజలందరికీ ఏ విధంగా వెళ్ళింది డబ్బు, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది అని మాత్రమే చూస్తారు. కుంభకోణం అంతా వాళ్ళు బయట పెట్టరు కదా. ప్రభుత్వంలో ఉన్న రూలింగ్ వాళ్ళే ఉంది కాబట్టి వాళ్ళు అది పెట్టే అవసరం లేదు. అంటే జగన్ చాలా వరకు సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేశారు కదా. మరి ఉపయోగపడేదంటే ఇప్పుడు యాజ్ ఏ మీరు తీసుకోండి, ఒక ఆటో వాళ్ళని తీసుకోండి, వాళ్ళ దగ్గర 10,000 ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి 18,000 ఖర్చు పెడితే వాళ్ళకి 8,000 లాస్ కదండి. వాహన మిత్ర ఇచ్చారు కాదనట్లేదు. పథకాలు ఇవ్వడం కన్నా ప్రతి ఒక్క ప్లేస్లోనే వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల వాళ్ళకు ఉపాధి దొరుకుతుందండి. వీళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వాళ్ళు ఆధారపడే అవసరం వాళ్ళకు ఉండదన్నమాట. వాళ్ళు ఇచ్చేది 10,000, వీళ్ళు బయట సంపాదిస్తారు 30,000 40,000 సంపాదిస్తారండి పర్ మంత్కి. వాళ్ళు ఇస్తున్నది ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నది సంవత్సరానికి 10,000 ఇస్తారు. వాహన మిత్ర 10,000 సంవత్సరం అంతా 10,000 కోసం కాయలేరు కదా వాళ్ళు. అదే వాళ్ళకు ఇక్కడ ఉపాధి ఉందనుకో, వాళ్ళే 30,000 40,000 సంపాదిస్తారు. పర్ మంత్కే 40,000 సంపాదించారు. 10,000 12 మంత్స్కి ఎంత తేడా ఉంది చూడండి. అంటే ఇప్పుడు అది కాకుండా మనం చూసుకున్నట్టయితే మరొకసారి ప్రభుత్వాన్ని 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తా అన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడారు. ఇన్ని విషయాలు మరొకసారి చరిత్రలోకి వస్తున్నాయి కదా. ప్రైవేటీకరణ అన్నారు కానీ బట్ దాని గురించి పెద్దగా హైలైట్ ఏం చేయలేదు. అన్నారు ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ చేస్తామని. చూడాలి. మన ఆంధ్రప్రదేశ్లో అదే కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకున్న డెవలప్ అయ్యే ఇదిలో ఉందంటే వైజాగ్ ఒక్కటే ఉంది. అదొక్కటి చెప్పగలను. జగన్ గారు చేశారు. అది నెక్స్ట్ 3 క్యాపిటల్స్ అన్నారు. 1 అవుతుంది, 3 అవుతుంది. ఇంకా అప్కమింగ్ 5 yearsలో ఖచ్చితంగా ఒక క్యాపిటల్ అయితే నిర్మించాలి. అవసరం, ఖచ్చితంగా ఒకటి అవసరం. ఒకటి కూడా లేకుండా మీరు 5 yearsలో ఏం చేయలేదంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 2 పార్టీల తరపు నుంచి చూసుకున్న, కూటమిని చూసుకున్న, ఇటు జగన్ తరపున వైఎస్ఆర్సీపీ చూసుకున్న, మేనిఫెస్టోల విషయానికి వస్తే ఇద్దరివి కూడా సేమ్ అనిపిస్తున్నాయి, సిమిలర్గా కనిపిస్తున్నాయి. అలా సేమ్ ఇవ్వడం వల్ల రిపీట్ పరిపాలన కనిపిస్తుంది కదా. రిపీట్ మ్యాక్సిమం రిపీట్ అనిపిస్తుంది. కొత్తగా మీరు ఏమన్నా చేసే ఆలోచన ఉండింటే ఆ మేనిఫెస్టోలో పెట్టిండాలి. ఓన్లీ పేర్లు మార్చడం వల్ల వాళ్ళు అధికారంలోకి వస్తారని మనం చెప్పలేము. వీళ్ళే రిపీటెడ్గా వస్తారని చెప్పలేము. చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ కమింగ్ 2-3 daysలో తెలుస్తుంది కదా. చూద్దాం ఎవరు వస్తారని.